సుందరకాండ సౌందర్యం. శ్రీమద్ రామాయణంలో కాండల పేర్లు ఆయా సంఘటనలు జరిగిన స్థలములను బట్టి కానీ సన్నివేశను బట్టి కానీ కల్పింపబడును. రాముని బాల్యమందలి కథను వర్ణించిన కాండ బాల్యకాండ. అయోధ్యలో జరిగిన వృత్తాంతమును వర్ణించిన కాండ అయోధ్యకాండ. అరణ్యంలో వృత్తాంతమును వర్ణించిన కాండ అరణ్యకాండ. కిష్కిందలో వృత్తాంతమును వర్ణించిన కాండ కిష్కిందకాండ. సముద్రమును దాటి హనుమ లంక చేరి వరలి వచ్చిన కథ వర్ణించిన కాండ సుందరాకాండ. యుద్ధమును వర్ణించిన కాండ యుద్ధకాండ. కానీ సుందరాకాండ అని పేరు మాత్రము మిగిలిన వాని కట్టే ప్రత్యేకముగా ఉన్నది. దీనిలో సముద్ర తరణము, లంకాగమన, సీతాన్వేషణ జరిగినవి కావున ఆ పేర్లతో వ్యవహరించి ఉండొచ్చును. కానీ వాల్మీకి ఇందలి సౌందర్యమును పాఠకులు గుర్తింపవలనని సుందరాకాండను నామధేయం ఉంచెను. ఇందలి సౌందర్యమేమో ఆ సుందరుడెవరో యథాశక్తి తెలిసికొన యత్నింతుము. ఈ శ్రీమన్నారాయణ మహాకావ్యము కావ్యము, శబ్దము, అర్థము, రసము అను మూడు ఉండును. ఆ మూడును సందర్భములై ఉండును. ఆ కావ్య మహాకావ్య సౌందర్యం పాఠకుని హృదయమును స్పందింపచేసి తన్మయతను కలిగించి ఆనందమును సుగనం. శబ్దమును ఆయా రసములకు తగినట్లు, భావములు తగినట్లు సుందరముగా చెవికింపగా ఉండవలను. వినగానే హృదయమును అనుభూతిని కలిగించి ప్రసన్నతను ఉండలను. అట్టి ప్రసాద మాధుర్యమును సుందరాకాండలో విరివిగా కనికట్టును. కిష్కింధకాండలో కూడా ఆయా వర్ణముల శబ్దంలో పోహలింప అందముగా నుండును. కానీ సుందరాకాండలో శబ్ద సౌందర్యం అధికము. కావ్య శబ్దాబ్ద సౌందర్యాన్ని పరిశీలించుము. శబ్ద సౌందర్యం. శబ్దానుప్రతములు ఇందధికముగా కనిపించినట్టు 5వ సర్గలో చంద్రవర్ణంలో సుందరాకాండ 5:4. హంసో యథా తపంజరస్థః సింహో యథా మందరకందరస్థః వీరో యథా గర్వితో కుంజరజస్థః చంద్రోపి బభ్రాజ తథాంబరస్థః. మున్నగు శ్లోకంలో వర్ణ, పద, ప్రాసాలు అందముగా కనపట్టును. అందుచే ఇందు శబ్ద సౌందర్యము కలదు కావున ఈ కాండ సుందరాకాండ. అర్థ సౌందర్యం. ఇందలి కథ చాలా రమణీయమైనది. ఇందులో వర్ణములు మనోహరములు, మోత్ప్రేక్షలంకారములు విచిత్రములు. ఆంజనేయుడు సముద్రమును దాటుచున్నప్పుడు పర్వతం నుండి దాచుకున్నప్పుడు చూపిన ఉపమానములు ఎంతో అందముగాడును. హనుమ వేగమును లేచి హనుమ వెంట వెళ్ళుచున్న చెట్లు బంధువు అనుసరించి వెళుచున్న బంధువుల వలె, రాజును అనుసరించి వెళ్ళు సైన్యముల వలె ఉండునని వర్ణించిన. సుందరాకాండలో 4:1-47-48 పద్యములు. రావణుని అంతఃపురంలో పెట్టిన కాంచన దీపంలో ఆరకుండా వెలుగుచుండును. ఆ దీపంలో జూదంలో ఓడిపోయిన వదలలేక రెప్పవేయక అటువైపు చూస్తున్న జూదగాళ్లతో పోచును. అశోకవనంలో క్రీడా పర్వతం ఒకటి గలదు. దాని శిఖరము నుండి ఒక నది పారుచున్నది. ఆ కొండపై గుబురుగా వంగిన కొమ్మల గల చెట్లుండను. ఆ చెట్లు నదిని అడ్డుచుండను. దీనిని విచిత్రముగా ప్రేయసి ప్రియుల వృత్తాంతముగా వాల్మీకి రూపించెను. ఇందు ప్రియురాలు లేదు, ప్రియుడు లేడు. సంస్కృతంలో పర్వతము పుంలింగము కనుక పురుషుడు, నది స్త్రీలింగము కనుక స్త్రీలింగము. స్త్రీ ఆ పురుషుని ఒడిలో కూర్చుండి వినోదించుచున్న ఆ ప్రియురాలి ప్రణయములలో కోపం వచ్చెను. అతని ఒడ్డి నుండి దూకి చరచరా నడిచి ముందుకు సాగి వచ్చుచుండెను. ఆమె చెలికత్తెలు తమ చేతులతో ఆమెను ఒడ్డి వెనుకకు మరలించిరి. ఇదంతయు కల్పనయే. ప్రియుడు లేడు, ప్రియురాలు లేదు, చెలికత్తెలు లేరు. పర్వతమనడి ప్రియుని ఒడి నుండి దూకి పారుచున్న నది నేడి ప్రియురాలి వృక్షముల నడి చెలులు తమ కొమ్మల నడి చేతులతో అడ్డి మరలా వెనుకకు పంపించినట్లు కవి రూపొందించెను. ఇట్టి విచిత్రముల అలంకారాలిందెనయో కలవు. అంతేగాక సముద్ర తరణ, లంకాన్వేషణ, సీతాదర్శన, అశోక భంజన, రావణ దర్శన, లంకా దహనములలో సన్నివేశ వర్ణములలో సౌందర్యం చెప్పగలనిది కానిది. వాక్కుల కందని సీతమ్మ అందములకు ఉపమానముగా శ్రద్ధ, మేధ, కీర్తి, సిద్ధి, వాక్కు, విద్య మునగన వారిని చూపించుట అతి విలక్షణము. ఇట్లు ఈ కాండలో అర్ధ సౌందర్యం అధిక కలదు.
కావున ఈ కాండ సుందరాకాండ. రస సౌందర్యం కావ్యములలో రసము ప్రధానం. ఈ సుందరాకాండలో రసములు 9 అందంగా నిబంధింపబడినవి. సీతారాముల పరస్పరానురాగములను ఎడబాట్లు వీరు పొందిన తీవ్ర వేదనను వర్ణించడంలో శృంగారము గోచరించును. అది విప్రలాంబ శృంగారం. ఆంజనేయుడు సముద్ర తీరమున చూపు ఉత్సాహము, రాక్షసును జయించడంలో చూపు ఉత్సాహము, రావణుడితో సంభాషించినప్పుడు చూపు ఉత్సాహము వీరరసమునకు స్థాయి భావమై అందమును కలిగించినది. సురస సింహాకలను లంకిని హనుమంతుడు జయించినప్పుడు హనుమ ఉత్సాహము వారి యొక్క వ్యర్థటోపమును హాస్యరసములను సూచించను. రాక్షసులను చంపున హనుమ యొక్క రౌద్రమును కన్పుటను. లంకా దహనములో కాలిన లంకను చూచినప్పుడు రావణుడు సీతతో మాట్లాడుతున్నప్పుడు భయానకరమును గోచరించను. సముద్ర లంకంలో అద్భుతమున కనపట్టును. సీత లభింపక హనుమంతుడు దిగులు పొందినప్పుడు నిర్వేద ప్రధానమగు శాంతమును కనిపించను. లంకలో సీతారాక్షసుల వలన పడిన బాధలను చూచిన కరుణ పొడుసూపును. ఇట్లా సుందరాకాండలో సర్వాస రసములను చోటు చేసుకునేవి. అందుచే రసా సౌందర్యము గల ఈ కాండ సుందరాకాండ. ఇట్లు కావ్యముగా సుందరాకాండను చూసినప్పుడు శబ్ద సౌందర్యము, అర్ధ సౌందర్యము, రసా సౌందర్యమును కలదు జొగటచే ఈ కాండ సుందరాకాండ. కథాగతములుగా పాత్రలను బట్టి ఈ కాండను సుందరాకాండ అన్న నామధేయంగా కలిగింది. ఈ కాండ యందు మొదటి నుండి చివరి వరకు హనుమ కనపడను. 15వ సర్గ నుండి చాలా వరకు సీత కనపడను. చివరి సర్గలో శ్రీరాముడు కనపడను. ఈ ముగ్గురు యొక్క సౌందర్యములందు అభివ్యక్తమగుటచి ఈ కాండ సుందరాకాండ అని పేరు కలదు. శ్రీరామ సౌందర్యము. శ్రీరాముడు పురుషులకు కూడా మోహనమైన రూపం కలవాడు. దండకారణ్యమున ఋషులు కూడా శ్రీరాముని సౌకౌమార్యమును సువేషణమును చూసి ఆశ్చర్యపడి మంగళమును పాడి అట్టి రూపను సీతాదేవి ఆకర్షమగుటకులో ఆశ్చర్యమే లేదు. త్రిభువనైక సుందరి సీత రాముని సౌందర్యమును కాక్షించి వేరొకరిని కామింపకై ఉండను. అట్టి సౌందర్యమును హనుమ సీతమ్మ ఎదుట ఇందు కీర్తించను. ఆంజనేయుడితో రావణుడేమయ్యను శంకించి సీతమ్మ భయపడి మాట్లాడుకున్నాడు. హనుమ నమస్కరించి నేను రామదూతను నమ్మ, నన్ను నమ్ము అని ప్రార్థించి అప్పుడు సీతమ్మ నీవు రాముని ఎట్లా ఎదుగు, రాముని చిహ్నంలేమని అతని రూపం ఎట్లుండనని వర్ణించమని కోరను. వెంటనే హనుమ రామ కమలప్రతాక్ష సర్వసత్వ మనోహర. రాముడు తామరరేకులకు పోలిన కన్నులు గలవాడు, సమస్త ప్రాణకోటి యొక్క మనస్సులను ఆకర్షించువాడు అని రాముడి నేత్ర సౌందర్యమును ముందుగా వర్ణించి ప్రత్యాంగమునకు వర్ణించను. త్రిస్తరః త్రిపాలంబశ్చ త్రిసమః త్రిశోచోన్నతః అని సాముద్రిక శాస్త్ర ప్రకారము ఏ అవయములు ఏ లక్షణములు కలిగి ఉండవలేనో ఆయా లక్షణములు కలవాడని పేర్కొనను. ఇట్లు రామ సౌందర్యము ఈ కాండమందు పరిపూర్ణముగా వర్ణించబడదు. రామాయణంలో మరి ఎచ్చటను రామ సౌందర్యం ఎంతగా వర్ణించబడలేదు. అందుచే సుందరుడకు శ్రీరాముని సౌందర్యమును వర్ణించకాడ గనక ఇది సుందరాకాండ. సీతా సౌందర్యం. ఇక సీతా సౌందర్యమును ఎందు మనకు కనపడకపోయినను ఆంజనేయుడు సీతమ్మను చూచిన తర్వాత రాముడికి సీతయే తగును, సీతమ్మకు రాముడే తగునని ప్రశంసించును. తుల్యశీలవాయో వృత్తాం తుల్యభీజనా లక్షణాం రాఘోర్హతి వైదేహీం తం చేయ మసితేక్షణ. శీలవయో వృత్తాభిజన లక్షణములచే రాముడికి ఈమె తగడదని నిర్ణయించను. ఆమె నేత్ర సౌందర్యమును ఆసితేక్షణ విశాలాక్షి అని పలు విధములుగా ఎందు పేర్కొనను. ఆమె చూచి ఈమె కొరకు 3 లోకములను కలత చెందుతున్నట్టు తగునని భావించును. 3 లోకములు సామ్రాజ్యమును కూడా ఆమెకు సరితూగదని అనను. సో ఆమె సౌందర్యమును గుణములను ఎరిగిన రాముడు ఆమె ఎందులో ప్రేమచే ఆహారం లేక నిద్ర లేక ఆమెపై విలిపించుచును. హనుమ పలుకును వీటినన్నిటి చేత సీత సౌందర్యం ఎంత గొప్పదో మనకిందు రూపం నిరూపింపబడదు. కావున ఇది సుందరాకాండ. హనుమ దౌంసర్యము ధైర్యము. ఇందు ప్రధాన పాత్ర హనుమ. అతని సుందరుడని నామధేయము. భగవానుని విష్ణు సహస్రనామలో సుందరుడను నామము కలదు. అమ్మకు సుందరి అని నామము కలదు. సౌందర్యము వస్తువునిష్టము కాదు. వస్తువులందే సౌందర్యం ఉన్నచో అన్ని వస్తువులు అందరికను సమానముగా అందముగా కనపడదు. కానీ ఒకరికి అందముగానున్న వస్తువు వేరొకరికి అందముగా కనపడదు. అందుచే సౌందర్యము వస్తువుల అందులని తెలియచున్నది.
హృదయంలోని ఆనందం ఏ వస్తువు ఉద్బుద్ధము చేయనో ఆ వస్తువు అందమైనది. ఒకరికి ఒక పువ్వును చూసిన ఆనందం కలుగును అనగా ఆ పువ్వు వారి హృదయములను ఆనందమును అభియుక్తంగా చేసింది, ఉద్బద్ధము చేసినది అనమాట. హనుమ సుందరుడను బాహ్యముగా అందమైన వాడని అర్థము కాదు, ఆనందమును కలిగించిన వాడని అర్థము. సర్వజీవలోక ప్రతినిధి సీత, రాముడు ఆనంద స్వరూపుడు. ఆ ఆనంద స్వరూపుని సీతమ్మకు తెలియజేసి ఆమె హృదయంలోని దుఃఖమును తొలగించడం, ఆనందం అభియుక్తమగునట్లు చేసిన వాడు కనుక హనుమ సుందరుడు. సీతారాముల నిర్వారను ఆనందింప చేసిన వాడు హనుమయ్య. అందుచే హనుమ సుందరుడయ్యను. ఆనందమును కలిగించేవాడి అందగాడు. ఆ హనుమ సీతారాముల హృదయంలో ఏ విధంగా ఆనందమును కలిగించడం ఇందు వర్ణింపబడింది. ఇదే హనుమంతుని సౌందర్యమును వర్ణించడం. ఇట్లు హనుమత్ సౌందర్యమును వర్ణించిన కాండ కనుక ఇది సుందరకాండ. ఈ విధంగా పాత్రాగతమును సుందరకాండను చూసినప్పుడు శ్రీరామ సౌందర్యమును, సీత సౌందర్యమును, హనుమత్ సౌందర్యమును వర్ణించిన కాండ ఒకటి ఈ కాండ సుందరకాండ. ఆంతరంగమున ఆధ్యాత్మికమున భగవత్ సౌందర్యమును, జీవ సౌందర్యమును, ఆచార్య సౌందర్యమును వర్ణించిన కాండ ఒకటి దీనికి సుందరకాండ పేరు కలిగినది. భగవత్ సౌందర్యం. భగవానుడు నిరవధికాత్సల్యము కలవాడు, దయామయుడు, క్షమశాలి. జీవుడు ఎన్ని తప్పులు చేసినను తనకు దూరమై పరితపించుచున్నాడు, ఓర్వలేడు. అతని తప్పులను మర్చిపోను. జీవుడు తనను పొందుటకపోడే బాధ కంటే తానెక్కువ బాధపడును. సీతమ్మ కోరి రాముని దూరము చేసుకొనను, తనను రక్షింపగల లక్ష్మణుని దూషించి దూరము చేసుకొనను. ఇట్లు దూరమైన పిదప రాముడినే పొందవలని పరితపించుచుండను. ఆ రాముడు ఆమెల కంటే ఎక్కువగా బాధపడుచుండను. స్వామి వాత్సల్యం స్వామికి అందము. ఆ వాత్సల్యం లేనివాడు వానిని ఎవ్వరూ కోరబడిన వాడే అందగాడు. అట్టి భగవత్ సౌందర్యం ఇందు వర్ణింపబడింది కావున ఇది సుందరకాండ. జీవ సౌందర్యం. సీతమ్మ జీవుని స్వరూపమును శిక్షించుటకై జీవుని వలె నటించుతున్నది. జీవునకు సౌందర్యము అనగా భగవంతునిచే వర్ణించబడను. అట్లా భగవంతుని చేవరింపబడుటకు కావలసిన సౌందర్యం బాహ్యముగా రూపం కాదు, అంతరముగా ఆత్మ సౌందర్యం. దానిని బట్టి చూచియే భగవానుని వరించును. దీని పార్వతీ పరమేశ్వరుల కథ మనకు నిదర్శనం. పార్వతి త్రిలోక సుందరి, పర్వతరాజపుత్రి. తన తండ్రి ఇంటనుండగా పరమేశ్వరుడు అక్కడికి వచ్చుటకే తపస్సును చేసుకున్నట్టుకు వచ్చిన అతని సాపర్యాలు చేయుటకు ఆమె తండ్రిచే నింపబడిన. సహజ సౌందర్యవతి యవనవతి యొక్క పార్వతి అలంకరించుకొని శివుని సన్నిధి ఉండను. మన్మధుడు బాణములు వేసి శివుని హృదయంలో ఆమెపై అనురాగమును కల్పింప ప్రయత్నించను. కానీ పరమేశ్వరుడు మన్మధుని దహించి లేచిపోయాను. పార్వతి తన రూపమును తానే నిందించుకొనెను. ప్రియుని ప్రేమ పొందలేని అందమేమి అని వెంటనే నారబట్ట కట్టుకొని జపమాల దాల్చి మౌంజీ ధరించి తపస్సును చేయనారంభించను. వేసవిలో అగ్నిహోత్ర మధ్యములను, వర్షకాలంలో పెనుగాలలో కూడిన వర్షంలోను, ఆవరణ లేని చోట నిలిచి శీతాకాలంలో నీటిలో నిలవబడి తపస్సు సాగించను. పరమశివుడే బ్రహ్మచారి వేషంతో ఆమె వద్దకు వచ్చను. తనను తానే నిందించుకొనెను. పుట్టుక తెలియనివాడు, అందము లేనివాడు, దిగంబరుడు నీకు భర్త ఏమిటి అని ఆయనకు ఆమె చెలింపక పరమశివుడి యందే అనురక్తి కలిగి ఉండెను. అప్పుడు పరమశివుడు తవాస్మి దాసః క్రీతస్తపోభిః, నీకు దాసుడనేతిని, నీ తపస్సు కనబడితిని అనను. ఆ బాహ్యంగా పురుషుని ఆకర్షించినది శరీర సౌందర్యం, పరమపురుషుణ్ణి ఆకర్షించినది ఆత్మ సౌందర్యముగా తపస్సు. అందుచే జీవునికి తపస్సే సౌందర్యం. సీతమ్మ సుందరకాండలో రాముని పొందుటకు చేసిన తపస్సే ఆమె సౌందర్యము. అదే జీవునికి ఉండవలసిన సౌందర్యము. తాను తపస్సు చేయుచున్నట్లు సీతమ్మయే రావణునితో చెప్పుచును. రావణ, నిన్ను నేను దహింపగలను. నీవు దహించుటకు తగి ఉన్నవనావు. కానీ అసందేశాతో రామస్య తపసాశ్చను పాలన నత్వం కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస. రాముని సందేశం లేదు కనుక నిన్ను తపస్సును పాలించుచున్నాను. కనుక ఓ దశకంట నిన్ను భస్ము చేయనైతిని కానును. ఆ ఇచ్చట ఆమె చేయు తపస్సు రామునికే చెందిన దానను, రాముని చేతనే రక్షింపబడిన దానను, రాముని చేతనే అనుభవింపబడిన దానను అని ఎరింగి వానికి చెందిన వస్తువు తాను గనక వాడే రక్షించబడను. కానీ తాను రక్షించుకొనకూడదు అని వానిపై తన భారమును
భారముంచి శక్తియును తనను తాను రక్షించుకుండయే దీనినే న్యాసం. అందరూ రక్షణ భారమును భగవంతుడిపై ఉంచుట న్యాసం. న్యాసమేషం తపసాం వరిష్టమాహు. ఈ న్యాసమని తపస్సులో గొప్పది అని ఉపనిషత్తు పేర్కొంది. దీనినే సన్యాసము అందరు. సత్ అనగా పరమాత్మ, అతని యందు తాను తనది అనువానిని ఉంచుట సన్యాసము. సన్యాసము పరమాత్మ ఎందే రక్షణ భారం అన్నచో ఇటు వారిని పరమాత్మ తానే ఉపమాయి రక్షించును. భగవత్ తృప్తిని కాక్షించు జీవుడు చేయవలసిన తపస్సు సీతమై ఎందు చేసినది. తన రక్షణ ప్రయత్నమును తాను వీడి వాణినే ధ్యానించుతూ ప్రేమించుచున్నది. వాడే వచ్చి విరోధులను తొలగించి తనకు చేర్చుకొనను. భగవత్ తృప్తికై జీవునకు కావలసిన సౌందర్యం ఇది కాండలో ప్రతిపాదింపబడింది. కావున ఇది సుందరకాండ. ఆచార్య సౌందర్యం. జీవుడు పొందవలనని ఎంత ఆర్తిపడుచునో భగవంతుడు పొందించుకొనవలనను అతలంచినను వారిద్దరిని కూర్చడివాడు ఉండవలన. అతడే ఇందు హనుమ. అతడే ఆచార్యుడు సుందరుడు. పురుషునిచే వర్ణింపబడినది అందగత్తె. ఆ భగవంతునిచే వర్ణించబడిన జీవుడు అందగాడు. ఎవరు తనను నిరతిశయముగా ప్రేమింతురో వారిని భగవంతుడు ప్రేమించి వర్ణించి అట్టి వారికి తన రూపను దర్శింపజేయను. అట్టివాడే ఆచార్యుడు. కొన్ని కోట్ల మంది కోతులతో హనుమనే రాముడుగా వరించి తన ముద్రికను సంగి సీతమ్మ వద్దకు పంపెను. ఇట్లు వరింపబడిన హనుమ యొక్క సౌందర్యం ఇందు వర్ణింపబడింది. భగవంతుని పొందవలన జీవుడు ఎంత ఆర్తిపడుచుండునో ఆచార్యుడు అంతకంటే ఎక్కువ బాధపడుచుండును. జీవుని భగవంతుడు చేర్చుటకై అతడు చేసేటి ప్రయత్నమే అతని సౌందర్యం. దానిని చూచియే జీవుడు అతని వర్ణించును. అట్లా భగవంతునిచే వరింపబడుచున్నట్టు తగిన భక్తి, జీవునిచే వరింపబడుటకు తగిన భక్తి, తగిన శక్తి, దయ కలవాడే ఆచార్యుడు. అట్టి ఆచార్యుడు సుందరుడు. ఇట్లు ఆచార్య సౌందర్యమును వర్ణించిన కాండగావున ఇది సుందరాకాండ. ఈ విధంగా కావ్యముగా చూచిన శబ్ద సౌందర్యమును, అర్ధ సౌందర్యమును, రసా సౌందర్యము గల కాండ ఈ సుందరాకాండ. పాత్రలను బట్టి చూసిన సుందరుడగు రాముని సౌందర్యము, సుందరుడగు సీత సౌందర్యము, సుందరుడగు హనుమ సౌందర్యమును ఎందు వర్ణించడం కావున ఇది సుందరాకాండ. ఆధ్యాత్మికంగా సుందరాకాండ చూచిన వాడు భగవత్ సౌందర్యమును, జీవ సౌందర్యమును, ఆచార్య సౌందర్యమును వర్ణించిన కాండ కనుక ఇది సుందరకాండ. ఇట్లు 9 విధములుగా సౌందర్యములను కనపడును. మానవుని జీవితంచే రామాయణము స్త్రీకి యవనము రాగానే సౌందర్యం అధికమవును. వర సమాగమ యోగ్యమును వయసు వచ్చి ఆ ఒక పురుషుని ప్రేమించి ఆ పురుషునికి పొందుచుటకు తగిన పెద్దలు లభించిన పురుషుని అంగీకరించినాడని తెలిసిన నాడు ఆమె జీవితము సుందరమగును. అట్లే జీవుడు ఎంతకాలము నుండి భగవానునికి దూరమై ఉండును. ఎన్నో ఎత్తును చివరకు మనుష్య జన్మనెత్తును. ఆ మనుష్య జన్మలో భగవతృప్తి కావాలని కోరిక కలుగును. భగవానుని ప్రేమించును, పొందవలని త్వరపడుచుండును. భగవానుడు జీవుని పొందుటకు తానే ఒక ఆచార్యుని వరించి ఆ జీవుని వద్దకు పంపును. భగవత్ స్వరూపమును ఎరగించి మంత్రమును భగవానుడే ఆ గురువునికి ఇచ్చును. ఆ మంత్రాను గురువును తెచ్చి జీవునికి అందించి భగవానుడు తప్పక రక్షించునని చెప్పును. మానవ జీవితంలో ఇట్టి స్థితి కలుగుట అందం. జీవితంలో అట్టి సౌందర్యమైన భాగమును వివరించు కదా ఈ కాండలో కలదు కనుక ఇది సుందరాకాండ. సీతమ్మ రామునికి దూరమై లంకలో బంధింపబడదు. రాముని పొందవలని కోరికతో పొందనిదే ఉండలేనని ఆశతో బాధపడుచున్నది. అప్పుడు రాముడు ఆమె కోరికను తాను కూడా బాధపడుచు హనుమ చేరి తన స్వరూపమును సీతమ్మ గోచరించినట్లు చేసి ఉంగరమును హనుమకిచ్చి లంకకు పంపును. హనుమ సముద్రమును దాటి లంకను చేరి సీతమ్మ వెతికి చూసి ఉంగరం ఇచ్చి రాముడు తప్పక రక్షించునని చెప్పాను. ఆమె విరోధములను ఓడించి తిరిగి వచ్చి రాముడితో సీత కథ నివేదించను. ఈ బాహ్య కథలో సుందరమైన భాగము ఇట్లు బాహ్యాంతర సౌందర్యంతో నిండిన కాండ కనుక ఇది సుందరకాండ. మనుష్యుడు జన్మించుట ఈ ప్రకృతి బంధము నుండి విడివడవలనను కోరిక కలుగుట, మహాపురుషుడకు గురువునితో సమాగమం లభించుట అనున్నవి జీవితంలో దుర్లభము. అవి కలుగునవాడు భగవత్ప్రాప్తికై యోగ్యములు సౌందర్యం లభించుట ఈ కాండ సుందరకాండగా సార్థకమై అలరించుచున్నది. జై శ్రీమన్నారాయణ.